సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఇవాళటి వీడియో తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం. అదేనండి, మనం అందరం ముద్దుగా పిలుచుకునే అలర్మేల్ మంగాపురం. అలర్ అంటే తామర పువ్వు, మేల్ అంటే పైన, మంగ అంటే దేవత, పురం అంటే ఊరు. ఆలయ పురాణం ప్రకారం ఆలయ ఆవరణలో ఉన్న పద్మ సరోవరం మధ్యలో పద్మావతి దేవి బంగారు కమలంపై మహాలక్ష్మీదేవిగా ఉద్భవించింది కాబట్టి ఈ ప్రదేశం అలర్మేల్ మంగాపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. సో అలా ఈ పేరు వచ్చిందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటగా మేము కాణిపాకం స్వయంభూ గణపతిని దర్శించి ఆ పైన తిరుచానూరు బయలుదేరామండి. 1 అవర్లో ఆలయం రీచ్ అయ్యామండి. దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాము. 300 పర్ టికెట్. పద్మావతి దేవి ఆగమనం అనేక పురాణాల్లో చెప్పబడింది. ఒక పురాణం ప్రకారం ఒకప్పుడు పుండరీక అనే పవిత్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. శాస్త్రాల్లో నిర్దేశించిన అన్ని విధులను నిర్వర్తించినా అతనికి పుత్ర సంతానం కలగలేదు. చివరికి 50 సంవత్సరాల వయసులో అతనికి ఒక కొడుకు జన్మించాడు. అతనికి మాధవ అని పేరు పెట్టాడు. అతడు పిల్లవాడిని అన్ని విద్యల్లో ప్రావీణ్యం పొందేలా జాగ్రత్తగా పెంచాడు. అతనికి ఒక భక్తురాలతో వివాహం చేశాడు. కొంతకాలం తర్వాత మాధవుడు ధర్మ మార్గం నుండి తప్పుకొని మరొక స్త్రీని అనుసరించాడు. ఆమె మరణం తర్వాత అతడు పిచ్చివాళ్లా తిరిగాడు. ఒకరోజు తిరుమలకు వెళ్తున్న యాత్రికుల బృందాన్ని అనుసరించాడు. అతను పవిత్రమైన సుదర్శన సరస్సులో స్నానం చేసి కొండలను అధిరోహించినప్పుడు అతని పాపాలు కడిగివేయబడ్డాయి. అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి అనుగ్రహం పొందమని ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. తర్వాత తొండమండలం రాజు మిత్రవర్మకు జన్మించి ఆకాశరాజు అని పేరు పొందాడు. ఆకాశరాజు అందమైన తెలివైన యువరాజుగా ఎదిగాడు. ధరణీదేవిని పెళ్లాడాడు. సంతానం లేకపోవడంతో రాజదంపతులు దుఃఖించారు. పూజారి సలహా మేరకు ఆకాశరాజు యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞభూమి దున్నినప్పుడు ఆ జంటకు 1000 రేకుల కమలంలో ఒక సుందరమైన అమ్మాయి దొరికింది. పిల్లవాడిని ప్రేమతో శ్రద్ధతో పెంచమని ఒక దైవిక స్వరం రాజును కోరింది. కమలంలో కనిపించినందుకు ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టారు. కమలం అంటే పద్మం. పద్మావతి పెద్దదయ్యాక ఆమెను వెతుక్కుంటూ వెంకటేశ్వరుడు వచ్చాడు. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పద్మావతి దేవికి అన్నయ్య అయిన తొండమాన్ చక్రవర్తి కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయం వెనుక మరొక కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి వైకుంఠంలో తన పాదాలతో భగవంతుణ్ణి మహావిష్ణువును ఛాతిపై కొట్టాడు. దానికి ప్రతిగా భగవంతుడు కోపం తెచ్చుకోకుండా అనేక సేవలను అందించాడు. ఇది పద్మావతి దేవికి కోపం తెప్పించి పాతాళానికి వెళ్ళింది. అక్కడ ఆమె స్వర్ణముఖి నది ఒడ్డున పుష్కరిణి తవ్వినట్లు ఒక దివ్యమైన స్వరం వినిపించింది. మహాలక్ష్మీదేవి 12 సంవత్సరాల తపస్సులో మునిగిపోయింది. 13వ సంవత్సరంలో ఆమె పవిత్ర కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో పవిత్రమైన పంచమి రోజున పుష్కరిణి మధ్యలో ఉన్న బంగారు కమల నుండి పద్మావతి దేవిగా ఉద్భవించిందని మరొక కథనం. సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మీదేవి అనుజ్ఞతో పెళ్లి ఆడాడు. లక్కీగా మేము వెళ్ళినప్పుడు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు బ్రహ్మాండంగా ఉంది. అలవేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ 2 చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది. 2 చేతులు వరద అభయ ముద్రల్లో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరికొన్ని సన్నిధిలో శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. బ్రహ్మోత్సవాలలో ఆ బ్రహ్మాండ నాయకుని దర్శించడం నిజంగా అమోఘమైన దృశ్యం. అసలు ఆలయంలో ఎంటర్ కాగానే మాకు ఆ అద్భుతమైన పరిమళానికి ముగ్ధులమయ్యాం. సంవత్సరానికి ఒక్కసారి జరిగే కార్తీక బ్రహ్మోత్సవం విశ్వమాతగా భావించే పద్మావతి దేవిని పూజించే ప్రత్యేక కార్యక్రమం. అందులో మేము భాగస్వాములం అవటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఈ బ్రహ్మోత్సవాలలో పద్మావతి దేవి వివిధ పర్వతాలపై తన అనుచరులను ఆశీర్వదించడానికి ఆలయం నుండి బయటకు వెళ్తుంది. బ్రహ్మోత్సవాలలో విశేషమైన అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. మరొక విశేషమైన సేవ రథోత్సవం. ఇందాక చూసారు కదా రథము అమ్మవారిది, అది సాధారణంగా క్లోజ్ చేసి ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో మాత్రమే అది ఓపెన్ చేస్తారు. రథోత్సవ దర్శన ఫలితం అంతా ఇంతా కాదు. రథోత్సవ వేడుకలో సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుందంటారు. అమ్మవారిని కోరిన ఏ కోరికలైనా సిద్ధిస్తాయని చెప్తారు. మరో ముఖ్యమైన సేవ గజవాహన సేవ. ఆమె భక్తులకు దర్శనీయ విందు చేస్తారు. ఏనుగు సంపద మరియు సామ్రాజ్యవాదానికి చిహ్నం.
అలాంటి గజవాహనాన్ని తిరుమల నుంచి తిరుచానూరు తీసుకువెళ్తున్నప్పుడు చూస్తున్న అద్భుతమైన దృశ్యం ఇది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి దర్శనాలు దొరకడం అరుదు. అంత వరదలు వర్షాలు ఉన్న టైంలో కూడా ఒక్క చినుకు మీద పడకుండా మేము అద్భుతంగా దర్శనం చేసుకున్నాము తిరుమల తిరుచానూరు కూడా. మేము బయలుదేరే ముందు రోజు వరకు కూడా పాపనాశనము కపిలతీర్థం వంటి ఎన్నో క్షేత్రాలు క్లోజ్ చేసి ఉన్నాయి తుఫాన్ కారణాల వల్ల. కానీ ఆ స్వామి భయపడుతున్న మాకు అభయహస్తం ఇచ్చినట్టుగా అనిపించింది. మేము అమ్మవారిని దర్శించుకున్న రోజు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. మరుసటి రోజున జరిగే రథోత్సవానికి అశ్వవాహన సేవనకి అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ మరుసటి రోజు చక్ర స్నానం పంచమీ తీర్థం ధ్వజారోహణం జరుగుతాయి. చివరి రోజు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయి. అద్భుతమైన అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని అక్కడ లభించే గూడన్న ప్రసాదాన్ని స్వీకరించి మా టికెట్ మీద లభించే లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి మేము తిరుమలకి ప్రయాణమయ్యామండి. అమ్మవారి ఆలయంలోనే మాకు ఈ అరుదైన ఆవు కనిపించింది. దీని గురించి మీకు ఏమైనా వివరాలు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి రీచ్ అయ్యేలాగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియో బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీనివాసుని దర్శిద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.